ఇది ఫ్రీనా లేకపోతే డబ్బులు కట్టి వెళ్ళామా ఎంత ఏంటి అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేద్దామా? హాయ్ మిత్రమా, ఈ వీడియో అంటే మీకు ఈలోపే తెలిసి ఉంటుంది. ముంబైలో కార్తీక్ వనభోజనాలకు వెళ్తున్నాము. పీజీ నుంచి సూర్యోదయం ముందే బయలుదేరేసాము. ఇప్పుడు చూడండి, అద్దం దారిలో ఉన్నాం. అక్కడ మీరు సూర్యుని చూడొచ్చు, ఉదయిస్తున్న సూర్యుడిని. ఇంకా ఇది పొద్దున్న ఇంకా సాయంకాలం వరకు అనమాట. పొద్దున సూర్యుడు ఉదయించక ముందు బయలుదేరాము, సాయంకాలం సూర్యుడు అస్తమించిన తర్వాత రూమ్కి వచ్చాము. మీరు లాస్ట్ వరకు అంతా చూడొచ్చు. ఇంకా ఇది ట్రిప్ అయితే చాలా బాగుండింది. ఇది ట్రిప్ అనకూడదు కానీ అది కార్తీక్ వనభోజనాలు అని చెప్పి వాళ్ళు ఒక ప్రోగ్రామ్ లాగా చేశారు. ఇదైతే చాలా అద్భుతంగా ఉండింది. మీరు లాస్ట్ వరకు చూస్తే ఏమేమి జరిగాయి ఏంటి అని మొత్తం చూడొచ్చు. హాయ్ చెప్పండి. ఎన్నొద్దు పాయింట్కి రా. ఈ లాస్ట్లో కూర్చున్నదంతా మా పీజీ వాళ్ళు. ఇంకా వెళ్తూ ఉన్నామన్నమాట. బస్సులో ఒక తావు ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది అనుకున్నాము. కాకపోతే ఎట్లో కొంచెం డ్రైవర్ మేనేజ్ చేసి పెట్రోల్ బంక్ దాకా ఈడ్చుకెళ్ళిపోయాడు. ఇంకా అదిగోండి పెట్రోల్ పట్టిస్తున్నాము. ఇంక ఇదిగోండి మేము రావాల్సిన ప్లేస్కి వచ్చేసామన్నమాట. ఇది ఏంటి ఎక్కడున్నాం మొత్తం మీరు ముందు చూడొచ్చు. ఇదిగోండి 7:30 to 6 PM ఇట్లా బ్యానర్ కట్టారనమాట బస్సులకంతా. ఇంకా దిగిన వెంటనే అక్కడ టిఫిన్స్ ఉన్నాయన్నమాట. ఒక 8:30కి అట్లా దిగాము. దిగిన వెంటనే టిఫిన్స్. ఆ టిఫిన్స్ కూడా ఏమేమి ఉన్నాయని చూడండి. ఇడ్లీ, కేసరి, దోశ, ఊతప్పము, పొంగలు, చట్నీ. అస్సలు చాలా అద్భుతంగా పెట్టారనిపించింది. ఇది మీరు కాస్ట్ అనుకుంటున్నారా, ఫ్రీ అనుకుంటున్నారో చెప్పండి, మీకు లాస్ట్లో చెప్తాను. ఇది ఫ్రీనా లేకపోతే డబ్బులు కట్టి వెళ్ళామా ఎంత ఏంటి అని చెప్పేసి. ఇంక ఇది చూడండి, అక్కడ కాలేజ్ అనమాట. ఆ కాలేజ్ గ్రౌండ్లో ఇదంతా ఉండింది. చూడండి ఎట్లుందని చెప్పేసి ఏరియా. ఈ కాలేజ్ పేరు వచ్చి అలమూరి రత్నమాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజ్ అని చెప్పేసి ఇది మన తెలుగు వాళ్ళే పెట్టారనమాట అక్కడ. ఇంకా చూడండి వాళ్ళు ఎవరు ఏంటి అని కూడా నేను ముందు చూపిస్తాను. మీరు లాస్ట్ వరకు చూస్తే అంతా తెలుస్తుంది మీకు. ఇదిగోండి ప్రకృతి చూడండి ఎట్లుందో. ఇది ఒక నది అనమాట. ఆ నదిలో అంతా ఆడటం చాలా బాగుంది. అది మొత్తం కూడా మీరు చూడొచ్చు. కాకపోతే చాలా బాగుండింది అన్నమాట. ప్రశాంతంగా ఒక ముంబైలోని ఇంకా బయట వచ్చేసి మన పల్లెటూరులో అడవుల దగ్గర ఉన్నట్టే ఉండింది. వనభోజనాలు అంటే అవును నిజమే వనభోజనాలు అని అనిపించింది అనమాట ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ అక్కడ నది స్నానం చేయడానికి వెళ్తున్నాం అనమాట. చూడండి ఎంతమంది ఉన్నారు. అవును మీకు ఇంతకే చెప్పలేదు కదా వీళ్ళు ఎంతమంది ఇక్కడ వచ్చామని చెప్పేసి. చెప్పు. మేము ఒక్క బస్సే వచ్చాము. మాది కాకుండా 17 బస్సులు, మొత్తం 18 బస్సులు వచ్చాయండి ఇక్కడికి. అది కాకుండా మళ్ళీ కొంతమంది కార్లోనో బైకుల్లోనో చాలామంది వచ్చారు. మొత్తం 1000 మందికి పైన వచ్చారు. ఇదిగోండి అక్కడ మాట్లాడుతున్నారు కదా, ఆయనే ఇది మొత్తం ఆర్గనైజ్ చేసింది. ఆయన వాళ్ళ వైఫ్, వాళ్ళిద్దరిని కూడా నేను చూపిస్తాను. వాళ్ళ పేర్లు మొత్తం కూడా చెప్తాను. ఇంకా చూడండి అందరూ ఈ నదిలో దిగేసి పొద్దున్న ఇంకా మధ్యాహ్నం వరకు ఫుల్ ఎంజాయ్ చేస్తాం. మాకైతే చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఎంజాయ్మెంట్ ఎక్కడ రాదనుకున్నాము. ఇంకా నదిలో అంతా స్నానాలు చేసి వచ్చి బట్టలంతా ఇక్కడ ఆరేస్తున్నాం అనమాట. అక్కడ చాలా నీట్గా ఉండింది. అది ఆరేయడానికి రెడీ చేసినట్టు ఉండింది అనమాట. అది ఏమ్రా అంటే నార్మల్ ప్లే గ్రౌండ్ రాగా, కాకపోతే మేమంతా బట్టలు ఆరేయడానికి యూజ్ చేసుకున్నాము. ఇంకా ఏం మాట్లాడుతున్నావురా? ఇంకా అది అయిపోయినాక ఇంక ఇక్కడంతా పూజలు అనమాట. ఆ ఉసిరి చెట్టు పూజలు చేయడము, ఇంకా గో పూజ ఇట్లా ఉంటాయి కదా, అవి మొత్తం ఇక్కడ స్టార్ట్ చేశారనమాట. ఇది వనభోజనాలు అంటే అడవిలోనే వనభోజనాలు చేస్తారు కదా, అట్లా అడవిలో చేసినట్టే ఉండిందనమాట. ఇక్కడ ఆ నది, ఆ చెట్లు చాలా బాగుండింది. ఆ కాలేజ్ కూడా చాలా బాగుంది. ఆ కాలేజ్కి మీరు ఇటు సైడ్ చూసారనుకోండి, చూడండి ఇదంతా ల్యాబ్ అనమాట ఆ కాలేజ్ది. మేము లోపలికి వెళ్ళి చూసాం, కాకపోతే నేను వీడియోలు తీసుకోలేదు అవంతా. ఇంకా చూడండి ఎంతమంది ఉన్నారు. అది చెప్పాను కదా, మొత్తం 18 బస్సుల్లో 1000 మందికి పైన వచ్చారనమాట. ఇదంతా ఇంకా పూజలు అంతా చేస్తున్నారు. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు. ఇక్కడ వెళ్తున్నాం కదా, లోపలంతా మాత్రము ఆ చెట్ల కింద ఇదిగోండి
ఇట్లా గ్రీన్ కలర్ మ్యాట్ లాగా అది కట్టేసి చైర్లు అంతా వేసారనమాట. మీరు చూడొచ్చు. అసలు రిసార్ట్ బుక్ చేసుకునేది ఊరికే వేస్ట్ అనిపించింది మాకు. ఈ రిసార్ట్ కన్నా సూపర్గా ఉందన్నమాట ఇక్కడ. మా సార్ ఎంత ఇంటెలిజెంట్. ఇక్కడ ఆ చెట్ల కింద చైర్లు వేసి ఆ మధ్యాహ్నం టైంలో అక్కడ కూర్చొని ఉంటే చాలా అద్భుతంగా ఉన్నింది. చూడండి, మీరు కూడా చూడొచ్చు. ఇట్లా ఎంజాయ్మెంట్ మీరు ఎప్పుడన్నా ఎంజాయ్ చేస్తుంటే కమెంట్ చేయండి. ఇంకా మీరు చేయాలనుకుంటే నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ ముంబైలో ఇది ఉంటుందన్నమాట, కార్తీక వనభోజనాలు అని చెప్పేసి. చూడండి, వీళ్ళంతా మా ఫ్రెండ్స్ అంతా ఒగోరొగో చెట్ల కింద చైర్లు వేసుకొని కూర్చున్నారు. ఇంకా అక్కడ ఇది ప్రోగ్రామ్ నడుస్తుందన్నమాట. ఇక్కడ పాటలు పాడడము, ఇంకా వాళ్ళ గురించి ఇంట్రడ్యూస్ చేసుకోవడము, ఏంటి ప్రోగ్రామ్ ఏంటి మొత్తం అంతా చెప్తున్నారనమాట. ఈ ప్రోగ్రామింగ్ ఏం లేదు, మెయిన్ ఏమంటే కార్తీక వనభోజనాలు. ఈ కార్తీక మాసంలో 3వ వారము ఇక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒక్కొక్క ఏరియాకి 1-2 బస్సులు, అక్కడ జనాలను బట్టి కొంచెం ముందుగా ఒక 2 వీక్స్ ముందు అట్లా ఎంతమంది వస్తారని కనుక్కొని వాళ్ళ బట్టి బస్సులు అరేంజ్ చేస్తారు. 1 బస్సు 2 బస్సులు ఏంటి అని చెప్పేసి అది డేట్ చెప్తారు. ఇది ఆదివారం మాత్రమే ఉంటుంది, సండేనే ప్లాన్ చేస్తారు. అది కార్తీక మాసంలో 3వ ఆదివారం ప్లాన్ చేసి కరెక్ట్గా అందరూ ఆ బస్సు ఎక్కే ఇది చూసుకొని మళ్ళీ వాళ్ళే పిలుచుకెళ్ళి వాళ్ళ ఏరియాలో దింపేస్తారనమాట. ఇంకా మీకు అది చెప్తానని చెప్పాను కదా, ఇది కాస్టా లేకపోతే ఫ్రీనా అని చెప్పి, అది లాస్ట్లోనే చెప్తాను. అది మీకు మీరు ఏమనుకుంటున్నారో అది కమెంట్ చేయండి. చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్ను. ఇంకా చూడండి, అంటే ఇక్కడ షాపింగ్ ఏం కాదు, అది జస్ట్ వాళ్ళు అడ్వర్టైజ్ లాగా ఏదో పెట్టినారు అంతే. ఇంకా మధ్యాహ్నం భోజనాలు స్టార్ట్ అయిపోయినాయి. భోజనాలు ఏమేమి ఉన్నాయో చూడండి ఒకసారి. ఇది మొత్తం చూసినాక మీరు ఒక కమెంట్ చేయండి, నాకేమనిపిస్తుందని నేను చెప్తాను. చూడండి, ఒక 3 ప్లేసెస్లో పెట్టారనమాట, అంటే 3 కౌంటర్ల లాగా. మనకి ఎక్కడ కావాలో అక్కడ వెళ్ళి తీసుకెళ్ళి తినచ్చు. అంటే దీనికైతే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని ఏం లేదు, ప్రతి ఒక్కరూ వచ్చారనమాట. మేము ఇంకా ఆడవాళ్ళు, ముసలోళ్ళు, చిన్నపిల్లలు మొత్తం ఉన్నారు. ఇంకా చూడండి, భోజనాలు అంటే నిల్చొనే తినడము, లేకపోతే అటు సైడ్ వెళ్ళి కూర్చొని తినచ్చు. ఇంక అందరూ నిల్చొని తింటున్నారు. చూడండి ఐటమ్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి, రైసు, అప్పలము, ఇంకా తాలింపు, పప్పు, సాంబారు, చాలా ఐటమ్స్ అనమాట. అసలు ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. మన పెళ్ళిలో ఎట్లా పెడతారో భోజనాలు అట్లా పెట్టారనమాట. నాన్ వెజ్ ఒకటి ఉండదు అంతే, మొత్తం వెజ్. కాకపోతే చాలా అద్భుతంగా ఉన్నింది. మనం అదేమంటారు, ఇట్లా మీల్స్ మనం అవుట్ సైడ్ తినాలంటే ఎట్లా లేదన్నా ఒక 300 to 500 ప్లస్ ఉంటుంది ఒక మీల్ అనేది, ఫుల్ మీల్ అనేది. అంత నీట్గా ఉన్నాయన్నమాట. తినడానికి కూడా టేస్ట్ చాలా బాగుండింది. చూడండి, మీరు చూడొచ్చు ఇక్కడ. ఇంకా తినేసాక మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చున్నాం అనమాట, అదే ప్రోగ్రామ్ జరిగేతావా. ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా ముందు చేసే ప్రోగ్రాముల గురించి వీటి గురించి అంతా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంకా అదంతా అయిపోయింది. ఇదిగోండి చూడండి, ఈవినింగ్ స్నాక్స్, అది ఏమంటారు, మిరపకాయ బజ్జీలు, టీ అవంతా కూడా పంచారనమాట. ఇవంతా చూడండి, చాలా ఇదిగా చూసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు ఇక్కడ ఆర్గనైజ్ చేసింది ఏవి గుప్తా గారు, మేఘా మేడం అని చెప్పేసి. ఇంకంతే, మొత్తం అయిపోయింది, బయలుదేరేస్తున్నాము. ఇది కాలేజ్ నేము. ఇంక ఇదిగోండి బస్సులు ఎక్కేస్తున్నాం అనమాట. మీకు చెప్పాను కదా, సూర్యుడు ఉదయించక ముందు బయలుదేరాము. ఇప్పుడు చూడండి, అస్తమించే టైంలో బయలుదేరుతున్నాము. మేము రూమ్కి వెళ్ళేలోపు మొత్తం చీకటి అయిపోయిందనమాట. చూడండి, మీరు ఇక్కడ చూడొచ్చు బస్సులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి. నాకు ఇది చూసినప్పుడు మాకు కాలేజ్ అయిపోయాక ఈవినింగ్ ఈ టైంలో వచ్చి బస్సులు ఎక్కేవాళ్ళం అనమాట, అది గుర్తొచ్చింది. కాకపోతే ఇవంతా ఆ కాలేజ్ వాళ్ళు అరేంజ్ చేసిన బస్సులే. మొత్తం 18 బస్సులు ఉన్నాయి. ఇంకా అదిగోండి, అంటే ఏరియాలు బట్టి ఒక బస్సు. ముందుసారి అయితే మా ఏరియాకి 2 బస్సులు వేస్తున్నారు, ఈసారి ఒకే బస్సు వచ్చింది, అంటే ఎక్కువ మంది రాలేదు. ఇదిగో చూడండి, ఇట్లా బస్సులు అంతా ఇంకా స్టార్ట్ అవుతున్నాయన్నమాట. వాళ్ళ బస్సు వాళ్ళు చూసుకోవడం, ఎక్కి బయలుదేరేయడం అంతే. కాకపోతే మీకు చెప్పాను కదా, ఇది ఫ్రీనా లేకపోతే కాస్ట్ అని చెప్పేసి. ఇది మొత్తం ఫ్రీ అండి, మీకు ₹1 కట్టాల్సిన పని లేదు. ఇంకా పిలుచుకొని వచ్చి దింపే వరకు అంతా వాళ్ళదే. వాళ్ళు ఒక ప్లేస్ చెప్తారు, బస్ ప్లేస్, అక్కడికి వెళ్ళి బస్సు ఎక్కడం. మాకైతే మా పీజీ పక్కనే అనమాట, కొంచెం దూరంలోనే పోయి బస్సు ఎక్కడం, నడుచుకొని పోయి. చూడండి, ఇంకా బస్సులోకి ఎక్కేసామంతా. ఇదిగో వీళ్ళంతా ముందు మాతో వచ్చిన వాళ్ళే.
అదిగోండి మా రూమ్మేట్స్ అంతా వెనకాల ఆల్రెడీ కూర్చుండిపోయారు. నా సీట్ వేరే వాళ్ళు ఆక్రమించేస్తారు అక్కడ. ఇంక అందుకని చెప్పేసి నేను ముందరికి వెళ్ళిపోతున్నాను. చూడండి ముందరికి వచ్చేసాను నేను. ఇంకా ముందర డ్రైవర్ పక్కలో కూర్చొని అదిగోండి ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను. ఇవి వచ్చి పులిహోర ప్యాకెట్స్ అనమాట. మళ్ళీ నైట్కి కూడా వాళ్ళే వాటర్ బాటిల్ ఒకటి పులిహోర ప్యాకెట్స్ ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేశారనమాట. అది అక్కడ వంటలు అప్పటికప్పుడే చేపిచ్చే పెట్టారు. ఇవంతా కూడా మేము పార్సల్ అట్లా ఏం కూడా లేదు, అక్కడికక్కడే చేపించి ఇంకొక నైట్కి మాత్రము ఇంకా అక్కడ అందరూ ఉండలేరు కాబట్టి వాళ్ళందరికీ పార్సల్ ఇచ్చేస్తారనమాట. ప్రతి ఒక్కరికి ఒక పులిహోర ప్యాకెట్, ఒక వాటర్ బాటిల్ అనమాట. ఇంకా ఇంత ఎంజాయ్మెంట్ ఇచ్చిన ఏవి గుప్తా గారికి, మేఘ్నా మేడం గారికి చాలా ధన్యవాదాలు మా తరపు నుంచి. అయితే ఇంకొకటి ఏమంటే ఈ వీడియో నేను మాత్రం వీడియో తీసి నా ఆడియో చెప్పాను. ఇంకా వాళ్ళు అక్కడ మేఘ్నా మేడం గారు, ఏవి గుప్తా గారు వాళ్ళంతా మాట్లాడింది కూడా ఇంకొక వీడియో ఉందన్నమాట. వేరే వాళ్ళు వీడియో చేశారు. అది యూట్యూబ్ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ క్లిక్ చేసి చూడండి వాళ్ళు ఏమేమి చెప్పారు ఏంటి అని చెప్పేసి. అట్లా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.